హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈపీఎఫ్ఓ పెన్షన్‌దారులకు పండుగ లాంటి వార్తని చెప్పిన బాంబే హైకోర్టు. మరి ఆ వార్త ఏందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎవరైనా నా వీడియోని గనక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మీరు ఈ వీడియోలోని పూర్తి సమాచారాన్నయితే మీరు పూర్తి అవగాహనతో తెలుసుకుంటారు. మరి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్పై బాంబే హైకోర్టు ముఖ్యమైన ప్రకటనలైతే చేసేసింది. ఇది పీఎఫ్ ఖాతాదారులకు ఒక పండగ లాంటి వార్త అనే అనవచ్చు. పీఎఫ్ని విత్‌డ్రా చేసుకోవాలంటే మనకు పాత కంపెనీ యొక్క డాక్యుమెంట్లు, అలాగే కొత్త కంపెనీ యొక్క డాక్యుమెంట్లు కంపల్సరీ ఉండాలి. ఏ చిన్న డాక్యుమెంట్ లేకపోయినా అభ్యర్థి యొక్క పీఎఫ్ ఖాతానైతే మూసివేసేవారు. ఇప్పటి నుండి పీఎఫ్ ఖాతాదారులకైతే అలాంటి ఇబ్బంది లేకుండా ఒక న్యూస్ అయితే చెప్పేసింది బాంబే హైకోర్టు. పాత కంపెనీ యొక్క రికార్డులు లేవు అని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ని తిరస్కరించవద్దు అని బాంబే బాంబే హైకోర్టు అయితే తీర్పు ఇచ్చేసింది. బాంబే హైకోర్టు జడ్జి కిరణ్ రాజారాం జాదవ్ వర్సెస్ ఈపీఎఫ్ఓ కేసులో అయితే ఈ తీర్పుని ఈయన వెల్లడించడం జరిగింది. ఈ తీర్పు భవిష్యత్తులో హయ్యర్ పెన్షన్ క్లెయిమ్ల పరిశీలన విధానంపై ప్రభావం చూపనుంది. అయితే ఈ బాంబే కోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే ఫామ్ 6A వంటి చట్టబద్ధ పీఎఫ్ రికార్డులను నిర్వహించే బాధ్యత పూర్తిగా యాజమానులదే అని, ఉద్యోగులకు ఆ రికార్డులపై ఎటువంటి నియంత్రణ ఉండదని, వాటిని వారు నిర్వహించలేరని కోర్టు అయితే స్పష్టంగా చెప్పేసింది. పెన్షన్ విషయంలో ఫామ్ 3A ఈపీఎఫ్ ఖాతా స్టేట్మెంట్లను కానివ్వండి, కాంట్రిబ్యూటెడ్ రికార్డులు కానివ్వండి, జాయింట్ ఆప్షన్ అప్లికేషన్లు, యాజమాన్య ధృవీకరణ వంటి సమగ్ర ఆధారాలను పరిగణలోకి తీసుకోవాలని కోర్టు సూచించడం అయితే జరిగింది. ఈ కోర్టు తీర్పు ద్వారా పీఎఫ్ ఖాతాలలో చాలా మార్పులు రాబోతున్నాయని అధికారులు అయితే భావిస్తున్నారు. అలాగే ఈ తీర్పు ఉద్యోగుల హక్కును రక్షించే దిశగా ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ప్రతి ఒక్క పెన్షన్దారునికి చేరుతుంది. ఇందులో ఎవరి దగ్గరనైనా డాక్యుమెంట్లు లేకుంటే వారు మాకు పీఎఫ్ వస్తుందో రాదో అనే టెన్షన్ పడే వారికి ఈ వీడియో అయితే కొంచెం మనశ్శాంతినిస్తుంది. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా ఈపీఎఫ్ఓ పెన్షన్దారులు కనుక ఉన్నట్లయితే వారికి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించిన ఏవైనా సందేహాలు గనక మీకు ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆన్‌లో ఉంచుకోవడం ద్వారా ఈపీఎఫ్ఓ పెన్షన్ నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి, లేదా తెలంగాణలో జరిగే వార్తా విషయాల గురించి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుంది రోజు అని తెలుసుకోవాలనుకున్నా కానివ్వండి, ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే వార్తా విషయాల గురించి అనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మీకు మొబైల్‌కి నోటిఫికేషన్ రూపంలో అయితే చేరడం జరుగుతుంది.